రాకముందు అసలు విశ్వాసి గనక పాపం చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుద్ది, మీకు చక్కగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. అసలు మనం విశ్వాసం ఎలా అయ్యాం? మనము దేవుని బిడ్డని ఎలా అయ్యాం? దేవుని బిడ్డ ఎలా అయ్యామంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే అయ్యాం. మన పాపాలు మనం ఒప్పుకుంటే అయ్యాం. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే మనంతట మనం పాపాలు ఒప్పుకోలేం. మనంతట మనం యేసు ప్రభుని దేవుడు అని ఒప్పుకోలేం. కాబట్టి మనలోకి ఒక ఆయన వచ్చి పనిచేయాలి. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. అదే మనకి యోహాను 16:8 ఉంది. ఆయన వచ్చి లోకమును పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింపజేస్తాడని. అయితే ఆయన మనలోకి వచ్చి మనల్ని ఒప్పించి మనం పాపాలు ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బాయ్ అని వెళ్ళిపోడు. ఆయన వెళ్ళిపోడు, ఆయన మనలో ఉండిపోతాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుందంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అంటే ప్రతి విశ్వాసలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు లేకపోతే వాడు విశ్వాస కాదు. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? లోన ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. లోన ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. అయితే మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనం పాపం చేస్తామా? చేస్తాం. దేవుడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామా? వ్యవహరిస్తాం. ఎలా చేస్తాం సార్? లోన ఉన్నాడు కదా పరిశుద్ధాత్ముడు. చెప్తా, ఎలా జరుగుద్దో చెప్తాను, మీకు స్టోరీ లాగా చెప్తాను. నాకు ఓ చెడ్డ పని చేయాలనిపించింది. ఉదాహరణకి ఈ ఫోన్ ఒక్కటే ఉంది, ఎవరు లేరు, దీన్ని లేపేయాలనిపించింది. మీకు లైవ్ చెప్తున్నా. ఈ ఫోన్ లేపేయాలనిపించింది. నేను విశ్వాసిని, నాకు వచ్చింది ఈ తలంపు, ఈ ఫోన్ లేపేయాలని. లోన ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు వెంటనే ఏం చేస్తాడంటే, ఏయ్ తప్పదే, దొంగతనం చేయకూడదు అంటాడు లోన. నాకేమో ఆ ఫోన్ మీద ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, ఏ విధంగానే లేపేయాలని. పరిశుద్ధాత్ముడు లోన నుంచి ఏమంటాడు? వద్దు అని. కాబట్టి నాకు పరిశుద్ధాత్ముడికి మధ్యన ఏం జరుగుద్ది? పోరాటం, యుద్ధం జరుగుద్ది. ఈ యుద్ధంలో ఎవరైనా గెలవచ్చు. పరిశుద్ధాత్ముడు గెలవచ్చు, నేను కూడా గెలవచ్చు. పరిశుద్ధాత్ముడు ఎలా గెలుస్తాడనంటే, ఆ రోజు పొద్దున్న నువ్వు బైబిల్ చదివావు అనుకో, ఆ రోజు పొద్దున్న నువ్వు ప్రార్థన చేసుకున్న వ్యక్తివి అనుకో, ఆ రోజు పొద్దున్నే బైబిల్ చదివావు కాబట్టి అంటే అన్నం తిన్న వ్యక్తితో సమానం. ఆ రోజే ప్రార్థన చేసుకున్నావు కాబట్టి ఆ రోజు బూస్ట్ తాగావని అర్థం. బూస్ట్ తాగినోడు అన్నం తిన్నవాడు ఎలా ఉంటాడు? బలంగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు బలంగా ఉండి ఏం చేస్తాడంటే ఈ శోధన్ని తొక్కిపడేస్తాడు. అయితే 2-3 రోజుల నుంచి బైబిల్ చదవట్లా, 2-3 రోజుల నుంచి ప్రార్థన చేయట్లా. అప్పుడు ఈ తలంపు వచ్చింది. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? బలహీనంగా ఉంటాడు. ఎవడు గట్టిగా ఉంటాడు? నా కోరిక గట్టుకుంటే పరిశుద్ధాత్ముని కాదనేసి నేను చేయాలనుకున్న పని చేస్తాను. దాన్నే పాపం అంటారు. సార్ ఇప్పుడు మరి నేను అలా తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడా? వెళ్ళడం. ఆయన లోన కూర్చుంటాడు. లోన కూర్చొని ఏం చేస్తాడు? ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? అందుకనే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనంలో పరిశుద్ధాత్ముని దుఃఖపరచొద్దు ఏమన్నాడు? దుఃఖపరచడం అంటే ఏడుస్తుంది, ఏడిపించొద్దు ఆయన్ని. పరిశుద్ధాత్మని ఏడిపించొద్దు. పరిశుద్ధాత్మని ఎలా ఏడిపిస్తాం? ఆయన వద్దు అన్న పని మనం చేస్తే ఆయన ఏడుస్తాడు. మనకి నష్టం కలిగించే పని మనం చేస్తుంటే ఆయన ఏడుస్తాడు. ఇది పాపం అంటే. సో మనం తప్పు చేసినప్పుడు, విశ్వాస పాపం చేస్తే మనలో ఎవరు ఏడుస్తూ ఉంటాడు? పరిశుద్ధాత్మ లోన ఏడుస్తూ ఉంటే విశ్వాస జీవితం ఎలా ఉంటుంది? చెప్పంటావా? బ్రదర్ బాగున్నారా? ఎలా ఉన్నారు? చర్చిగా వస్తున్నారా? రైట్. బైబిలే చదువుకున్నారు కదా. ఇది బయట అంతా బాగానే ఉంటుంది. కానీ లోన మాత్రం కొలికేస్తున్నట్లు ఉంటుంది, లోన మాత్రం దువ్వేస్తున్నట్లు ఉంటుంది. మనం వాళ్ళు వెళ్ళిపోగానే కూర్చొని ఇలా ఉంటాం. మళ్ళీ ఎవడన్నా బ్రదర్ బాగున్నారా అని అంటాం. ఆడు వెళ్ళిపోగానే మళ్ళీ సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే
లోన ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్ముడు దుఃఖంతో ఉన్నప్పుడు బయటికి నవ్వుతూ కనబడచ్చు, బయటికి సరదాగా కనబడచ్చు, కానీ లోన మాత్రం బాధ ఉంటుంది. ఈ బాధ ఎప్పుడు దాకా ఉంటుంది? తప్పు తెలుసుకునేదాకా, పశ్చాత్తాపడేదాకా, తిరిగి వెనక్కి వచ్చేదాకా. ఒకవేళ నేను అవిశ్వాసిని అనుకో, ఈ బాధే ఉండదు.